భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 15/6/2025 నుండి 21వ తేదీ శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం తలచిన కార్యాలన్నీ స్వల్పంగా ఆటంకాలతో జరిగే అవకాశం. ఎవరిని కూడా నమ్మకూడదు. ఈ వారంలో నమ్మి ధనాన్ని ఇచ్చినా ఏదైనా పని చెప్పినా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు. అది ఎవరైనా కావచ్చు. నూతనమైన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. వారాంతంలో సంఘంలో కొంచెం గౌరవం ఉంటుంది. వేళకి సమయానికి తిండి తినలేకపోవడం, అలాగే నిద్ర సరిగ్గా పట్టకపోవడం కారణం కొన్ని సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఈ వారం. అవన్నీ తొలగడం కోసం ఈ వారంలో నవగ్రహ ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం బంధుమిత్రుల కలయిక, అలాగే స్వల్ప అనారోగ్య సమస్యలు, బీపీ, షుగర్ వంటి వ్యాధుల చేత ఇబ్బందులు. అయితే పాత బాకీ, రావాల్సిన బాకీలా ఉన్న వసూలు అయితే ధనం అయితే చేతికి అందే అవకాశం ఉంది. నమ్మిన వారి వల్ల మోసాలు ఉన్నాయి. చర్మానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా ఈ వారం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. బంధువుల ద్వారా కానీ లేక స్నేహితుల ద్వారా కానీ విరోధాలు, మాటలు పడే అవకాశం, మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశాలు వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నాయన్నమాట. మీరు తీసుకున్న చోట ధనం ఇవ్వలేకపోవడం, అలాగే స్నేహితులకు నమ్మక ద్రోహం చేసే అవకాశం, దానివల్ల ఇబ్బందులు, ఇలా కొన్ని సమస్యలు, ధనానికి కూడా ఇబ్బంది, ఉద్యోగంలో కూడా చికాకులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆదిత్య నవగ్రహ స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గృహ ఉద్యోగాల్లో స్థానచలనాలు ఉన్నాయి. అనవసరపు ధన వ్యయం ఉంది. నమ్మిన వారే ఎవరైతే నమ్మకం పెట్టో అటువంటి వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. జాయింట్ వ్యాపారస్తులతో ఇబ్బందులు, మనస్పర్ధలు, ఆకస్మికంగా అనుకోని కలహాలకు కూడా కారణాలు ఉన్నాయి. బంధువర్గం వారితో కూడా విరోధాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, లేదా వాహనాల రిపేర్లు, ప్రయాణానికి ఆటంకాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కలగకుండా ఉండడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, సోమవారం శివాలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో శుభవార్తలు వినే అవకాశం, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, అలాగే రావలసినటువంటి ధనం చేతికి అందే అవకాశం. 4 రకాలుగా ఆనందంగా ఉంటారు. సంఘంలో గౌరవము, కుటుంబంలో సౌఖ్యము, పలుకుబడి గల వ్యక్తులు కలుసుకునే అవకాశం. కొన్ని ద్రవ్యాల వల్ల అంటే అస్త్రశస్త్రాల వల్ల కానీ, ఏదైనా పేలుళ్ళ వల్ల కానీ కొంచెం ప్రమాదం ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉన్న వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, ఎత్తైన ప్రదేశాల్లో ఉండేటప్పుడు కానీ, కరెంటు విద్యుత్తుకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలం. మరింత అనుకూలంగా ఉండడం కోసం శివాలయంలో సోమవారం రుద్రాభిషేకం చేయించుకోండి, మృత్యుంజయ జపం చేయించుకోండి, గోసేవ చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం తలచినదే తలచినట్లుగా కార్యాలన్నీ నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం చేయి వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఉంది. వ్యాపార మూలకంగా కూడా లాభాలు ఉన్నాయి. స్త్రీల వల్ల కొన్ని పనులు నెరవేరే అవకాశం, నూతనమైన వస్తువులు కొనుగోలు చేయటం. అయితే పై అధికారులతో కొంచెం మాట పట్టింపులు ఉద్యోగంలో కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగస్తులకి కూడా పై అధికారులతో కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంకా అనుకూలంగా ఉండడం కోసం శనివారం తెల నువ్వులు దానంగా ఇవ్వడం, శనేశ్వర దర్శనం, వెంకటేశ్వర ఆలయ దర్శనం,
మంగళవారం హనుమద్ దర్శనం, హనుమద్ ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన కూడా ఈ వారం ఈ సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఆచరించడం వలన. కాబట్టి ఆచరించి తరించండి. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి ఈ వారం తల్లిదండ్రులకి అనారోగ్య సమస్యలు కొంచెం వేధించే అవకాశాలు, ఏ పని కూడా పూర్తి కాక ఇబ్బందులు, ఉద్యోగంలో భంగం, అనుకోని ప్రదేశాలకు ఇష్టం లేని ప్రదేశాలు ట్రాన్స్ఫర్లు, బదిలీలు, అనవసర ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు, ధన వ్యయము, అధిక బద్ధకం కూడా ఉండి ఏ పని చేయలేకపోవడం. ఈ విధంగా ఉండి గణపతిని ఆరాధన చేయడం, రుద్రాభిషేకం చేయడం, మహన్యాస నమ్మక జమకాలతో ఆరాధన అభిషేకం చేయడం, లక్ష్మీ గణపతి ఆరాధన కూడా మీకు ఈ వారం పనులన్నీ ఆటంకాలు తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ విరోధాలు ఉంటాయి. స్త్రీ పురుషాదులకి కొన్ని విషయాల్లో, స్థిరాస్తుల విషయాల్లో కూడా మోసపోయే అవకాశాలు, అనారోగ్య సమస్యలకు అన్య స్త్రీ పరిచయాలు, భార్యాభర్తల మధ్య కూడా చికాకులు ఉండే అవకాశాలు, మనస్పర్ధలు అధికంగా ఉంటాయి. పై అధికారులతో కూడా ఆగ్రహాన్ని చూపిస్తారు మీరు, లేదా వాళ్ళే మీ మీద ఆగ్రహం చూపించే అవకాశాలు, మానసికమైన ఆందోళన, అశాంతి కూడా ఏ పని చేయలేకుండా ఈ వారం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవి తగ్గించడం కోసం నవగ్రహ స్తోత్రపారాయణ, శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనం, సోమవారం రోజు పరమశివుడి పంచామృతాలతోటి కూడా పంచామృతాభిషేకం చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలంగా. వీలైతే మంగళవారం హనుమద్ దర్శనం, ఆంజనేయ స్వామి తమలపాకులతో సింధూరంతో కూడా మంగళవారం పూజ చేయించండి. దానివల్ల అనుకూల ఫలితాలు పొందండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం కుటుంబంలో అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం, కడుపులో గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు, భయము, భార్యాభర్తల మధ్య చికాకులు, సమస్యలు కూడా ఈ వారం మానసిక ఆందోళన కారణమవుతూ ఉన్నాయి. ధనం రొటేషన్ కాక ఇబ్బంది, పనిలో కూడా ఒత్తిడి అవడం వల్ల పని సరిగ్గా చేయలేకపోవడం, పని మీద మనసు ఉండలేకపోవడం, ఇబ్బందులు, కుటుంబంలో ఖర్చులు అధికంగా ఉండడం, ధనానికి ఇబ్బంది పడే అవకాశాలు వృశ్చిక రాశి వారికి కొంచెం కనిపిస్తూ ఉంది. లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణ శుక్రవారం ఆరాధన చేయడం, అమ్మవారు కుంకుమార్చన చేయడం, కుంకుమను ధరించడం, ఇంట్లో గృహదేవత ఆరాధన కూడా శుక్రవారం చేసుకుని సాంబ్రాయణ పోగేసుకోండి. లక్ష్మీదేవి యొక్క కనకధార, లక్ష్మీ అష్టోత్తరము, సహస్రనామం ఇవన్నీ చదువుకోవడం వల్ల, లలితాపారాయణలు చేయడం వల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాల్లో అధిక లాభాలు ఉన్నాయి. ధనధాన్యాభివృద్ధి ఉంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. హోదా కలిగిన వ్యక్తులతో కలుసుకునే అవకాశాలు, కానీ నలుగురిలో ఉన్నప్పుడు లేనిపోయిన కొన్ని అపరింతలు కూడా వచ్చే అవకాశాలను మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. విద్యార్థులకి విద్య యందు ఆసక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్య యందు ఆసక్తిని పెంపొందించుకోవాలి, శ్రద్ధ కావాలి, సమయపాలన కావాలి, ఇంకా అనుకూలంగా ఉండాలి. ధనుర్రాశి వారు మేధా దక్షిణామూర్తి ఆరాధన, శ్రీ గురు దత్తాత్రేయ ఆరాధన, దత్త చరిత్ర పారాయణ, గురువులకు పాదాలు నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు పొందడం, గురువుల స్తోత్రాలు స్తుతించడం వల్ల కూడా మీకు ఆరాధించడం వల్ల మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనవసరపు ఖర్చులు, బంధువులతోటి కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశాలు, భార్యా పిల్లలతో అకారణమైన కలహాలు, ఇంట్లో సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ధనం 4 రకాలుగా ఈ వారం వస్తుంది. వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ధనం ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల చికాకులు ఉంటాయి. ఉద్యోగస్తులు కానీ, బంధువులు కానీ, మిత్రులతో కానీ, మీ పనిచేసే సంస్థల్లో కానీ తగాదాలు, అలాగే కుట్రలు, కుతంత్రాలు, ఈ రాజకీయాల్లో కూడా నాయకులు కూడా ఈ వారంలో కొన్ని ఇబ్బందులు, కుట్రలు, కుతంత్రాలు మిమ్మల్ని దూరం చేసే అవకాశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండి నవగ్రహ స్తోత్రపారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, వీలైతే సుదర్శన హోమం జరిపించుకోండి, సుదర్శన పారాయణ కూడా చేసుకోండి, మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ప్రయాణాల్లో ఆటంకం, కుటుంబంలో అన్నదమ్ములతో కానీ, భార్యతో కానీ, పిల్లలతో కానీ
తల్లిదండ్రులతో కానీ అప్పచెల్లులతో కానీ అన్నదమ్ములతో కానీ ఎవరితో కూడా సఖ్యత లేకపోవడం, వాళ్ళు మీ మాటలు ఏకీభవించకపోవడం, మీరు సక్రమంగా చెప్పినా మీ మాట వినకపోవడం, దానివల్ల చికాకు ఉంటుంది, ఆందోళన ఉంటుంది. స్నేహితులతో కూడా అభిప్రాయ భేదాలు ఈ వారు ఇరుగు పొరుగు వారితో కూడా అలాగే ఉంది. కుటుంబంలో కలహాలు ఉంటాయి, స్థిరాస్తుల విషయాల్లో గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి, కొన్ని మోసం కూడా జరగడం, పనిలో కూడా ఇది ఇలా ఉందయ్యా అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంది, వ్యవసాయంలో కూడా దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం. లక్ష్మీనారసింహ ఆరాధన, ఆంజనేయ స్వామి వడమాల, సింధూరము, తమలపాకులతో పూజించడం, వీలైతే నువ్వుల నూనె ఒత్తులు కూడా ఆంజనేయ స్వామి దేవాలయ స్వామికి సమర్పించడం, నువ్వుల నూనెతో హనుమంతుడికి సింధూరాన్ని ఇవ్వడం, స్వామికి అలంకరింపజేయడం, అలా చేస్తే మీకు అన్ని విధాలుగా ఈ వారం దగ్గరుండలా చేయించుకోవడం వల్ల మీకు అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు, స్థిరాస్తులు వృద్ధి చేయాలి అన్న మీ ప్రయత్నాలు నెరవేరే అవకాశం, సాంఘికంగా గౌరవం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ఉద్యోగస్తులకు అనుకోని ప్రయత్నాలు నెరవేరుతూ ఉంటాయి, ప్రమోషన్లు ఉన్నాయి, బదిలీల వల్ల లాభాలు ఉన్నాయి, నూతనమైన వస్త్ర లాభాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కొంచెం స్వల్పంగా మనస్పర్ధలు ఉన్నప్పటికీ వారాంతంలో కుటుంబ సభ్యులతో విందు వినోద విలాసాలకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం శనీశ్వర ఆరాధన, నవగ్రహ దర్శనము, విష్ణు సహస్రనామ పారాయణ, శనివారం వెంకటేశ్వర గోవిందనామ స్మరణ, గృహదేవత ఆరాధన కూడా మీనరాశి వారికి ఈ వారం మేలు చేసే అవకాశం ఉంది. భక్తివనంలో 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఈ కాలమానంలో ఈ 21వ తేదీని ఏకాదశి ఉపవాసం ఉండండి. అలాగే కూర్మ జయంతి మనకి 21వ తేదీ అయింది, ఏకాదశి రోజునే అయింది కాబట్టి శ్రీమన్నారాయణ మీద కూర్మావతారాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి స్వామిని ఈ వారంలో ఏకాదశి ఉపవాసంగా ఉంటాం. అలాగే మీ దగ్గర ఉండే కూర్మాలు, దాన్ని ఏమంటారు తాబేళ్ళు, వాటిని ఏమన్నా ఉంటే కడగడ శుభ్రంగా బొట్టు పెట్టడం, ఆరాధన చేయడం కూడా భూ సంపదలను కూడా ఇచ్చే అవకాశాలు, అలాగే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ స్థాయి పెరిగే అవకాశం. కూర్మ ఆరాధన వల్ల ఆ ఫలితాలు సత్ఫలితాలు, భూ వ్యవహారాలు అటువంటి సమస్యలు ఉంటే తగ్గే అవకాశం, రావాల్సిన భూమి రావడం, భూమి ద్వారా అధిక ధనలాభం కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ వారంలో ఏకాదశి ఉపవాసం, శ్రీమన్నారాయణమూర్తి ఆరాధన, తులసి మాల సమర్పించడం, ఏకాదశి ఉపవాసం చేయండి. అన్ని విధాలుగా ఈ వారంలో మీకు అనుకూల ఫలితాలు ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు పొందే అవకాశం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.